ఈరోజైతే 600 మంది పనిచేస్తున్న డైరీ ఫార్మ్‌నయితే విజిట్ చేస్తున్నామండి. వీళ్ళ దగ్గర మిల్క్ రేట్ వింటే మీరు నిజంగానే షాక్ అవ్వాలి. కౌ మిల్క్ వచ్చేసి రూ. 100 నుంచి 180, 200 మధ్యలో నడుస్తుందండి. అదే బఫెలో మిల్క్ తీసుకుంటే 150-250 మధ్యలో అయితే నడుస్తుంది. యావరేజ్‌గా 300 బిలో అయితే వీళ్ళ దగ్గర మిల్క్ అయితే అవైలబుల్ ఉందని చెప్పడం అయితే జరిగిందండి. జై శ్రీరామ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రైతు మిత్రుడు యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే 600 మంది పనిచేస్తున్న డైరీ ఫార్మ్‌నయితే విజిట్ చేస్తున్నామండి. వీళ్ళ దగ్గర మిల్క్ రేట్ వింటే మీరు నిజంగానే షాక్ అవ్వాలి. కౌ మిల్క్ వచ్చేసి రూ. 100 నుంచి 180-200 మధ్యలో నడుస్తుందండి. అదే బఫెలో మిల్క్ తీసుకుంటే 150-250 మధ్యలో అయితే నడుస్తుంది. యావరేజ్‌గా 300 బిలో అయితే వీళ్ళ దగ్గర మిల్క్ అయితే అవైలబుల్ ఉందని చెప్పడం అయితే జరిగిందండి. వీళ్ళు ఇంత హై రేట్‌లో మిల్క్ సేల్ చేయడానికి వీళ్ళు డైరీ ఫార్మ్‌ని ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు? వాటికి ఫీడింగ్ ఏవిస్తున్నారు? యాక్చువల్‌గా వీళ్ళకి మిల్క్ ఇంత ప్రైస్ ఎందుకు పెడుతున్నారని చెప్పి మనం ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది. కొత్తగా డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు ఈ వీడియో అయితే మస్ట్ అండ్ షుడ్ చూడండండి. మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో అవైలబుల్ ఉందండి. ఈరోజైతే మనం చూస్తున్న డైరీ ఫార్మ్ వచ్చేసి జర్మనీ, యూకే, ఇండియా ఈ 3 ప్రిన్సిపుల్స్‌ని ఆధారంగా తీసుకొని ఒక డైరీ ఫార్మ్ అయితే బిల్డ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళొచ్చేసి లూజ్ ఫీడింగ్ అండ్ స్టాల్ ఫీడింగ్ 2 మెయింటైన్ చేస్తున్నారండి. వీళ్ళొచ్చేసి లూజ్ ఫీడింగ్‌లో ఎటువంటి యానిమల్స్‌ని మెయింటైన్ చేస్తున్నారంటే ప్రెగ్నెంట్‌గా ఉన్నాయి, ఆల్రెడీ ప్రెగ్నెంట్ కావడానికి ఉన్నాయి, లేకపోతే పాలు బంద్ చేసినాయి. అలాంటి దాంట్లోనే లూజ్ ఫీడింగ్‌కి అయితే వదిలేయడం జరుగుతుంది. అదేవిధంగా పాలిచ్చే దాంట్లోని మాత్రము స్టాల్ ఫీడింగ్‌లో అయితే అవైలబుల్‌గా పెట్టారండి. మీరు చూసుకోవచ్చు స్టాల్ ఫీడింగ్ ఏ విధంగా ఉందని చెప్పి. వీళ్ళ స్టాల్ ఫీడింగ్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఎందుకంటే ఈ దూడల్లో అన్నిటి ఏమో ఓపెన్ గ్రేడ్ దాంట్లో పెట్టారు. ఒక కేజ్ దాంట్ల. దీంట్లో వచ్చేసి మనకు ఫీడింగ్ అండ్ వాటర్ సెపరేట్‌గా ఉంటుంది. అవి వాటికి నచ్చినప్పుడు తినేయొచ్చు. అదేవిధంగా మీకు స్టాల్ ఫీడింగ్‌లో చూసుకుంటే మీకు డిస్టెన్స్ కూడా చూసుకోండి. ఒకదానికి ఎంతెంత డిస్టెన్స్ ఇచ్చారో. అదేవిధంగా ప్రతి దానికి 24 అవర్స్ వాటర్ అవైలబుల్ ఉండేటట్టు వాటర్ సిస్టమ్ కూడా అరేంజ్ చేసుకున్నారు. అదేవిధంగా మీరు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎంత నీట్‌గా మెయింటైన్ చేశారు. ప్రతి దాని కింద కూడా ఇండివిడ్యువల్ మ్యాట్ అయితే ఇవ్వడం జరిగింది. దానికంటూ సెపరేట్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒకటి కూర్చుంటే ఒకటి లేవదు మన డైరీ ఫార్మ్స్‌లలో. అలా కాకుండా వీళ్ళు ప్రతీదీ కంఫర్టబుల్‌గా లేచి నిలబడడానికి, అదేవిధంగా పండుకోవడానికి అనేది దానికంటూ సెపరేట్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళొచ్చేసి వీళ్ళ మిల్క్ కోసం అనేది వీళ్ళకి వాకింగ్ కూడా చేపిస్తానని చెప్పారు. ఎవ్రీ డే 1 అవర్ లేకపోతే 1 ½ అవర్ వాకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అదే విధంగా వీటికి స్విమ్మింగ్ కూడా చేపిస్తానని చెప్పి వీళ్ళైతే చెప్పడం జరిగింది. ప్రెజెంట్ మన దగ్గర టైం లేక ఆ వాకింగ్ అండ్ ఆ స్విమ్మింగ్ వీడియోస్ అయితే తీసుకోవడం జరగలేదండి. మీరు చూసుకోవచ్చు ఫీడింగ్ కూడా ఏ విధంగా ఇస్తున్నారని చెప్పి. వీళ్ళొచ్చేసి మనకు మెయిన్‌లీ అయితే ఫీడింగ్‌కి అయితే ఒక టైమ్ టేబులే మెయింటైన్ చేస్తున్నారు. మీరు ఆ టైమ్ టేబుల్ చూసి షాక్ అవ్వాలి. నేను అది కూడా చూపిస్తాను. దేనికి ఎంత మోతాదులో ఫీడింగ్ ఇస్తున్నారు? ఎలా టైమ్ టేబుల్ మెయింటైన్ చేస్తున్నారు? వీళ్ళు మొత్తం అయితే చాప్ చేసి అయితే ఐటెమ్స్ ఇస్తున్నారు. ఆ చాపింగు గూడా వాళ్ళు ఎంత మోతాదులో ఇయ్యాలని చెప్పి వాళ్ళకు లెక్క ప్రకారం అయితే దాన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోవచ్చు దూడలండి. వీళ్ళు దూడల్ని గూడా పెద్దవి, చిన్నవి అన్నీ ఒకతోనే పెడుతున్నారు. ఎందుకు ఇలా పెడుతున్నాము అంటే వీటి పెద్దవి చూసి పెద్ద దాంట్లోని చూసి చిన్నవి నేర్చుకుంటాయి. ఎలా తినాలి? ఎలా వాటరింగ్ తాగాలి? ఎలా ఉండాలి? అని చెప్పి. అదే విధంగా ఇవి చాలా ఫ్రెండ్లీ అండ్ క్లోజ్‌గా అయితే ఉన్నాయి. నేను చూసుకోవచ్చు మీరు నా వీడియో గూడా ఉంది ఇందులో ఒకటి. చాలా ఎంజాయ్ చేశాను ఈ ఫార్మ్‌లో అయితే నేను. ఎందుకంటే ఇంత హైజీనిక్‌గా, ఇంత క్లీనింగ్‌గా ఉండడం అయితే నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. వీళ్ళని అడిగాను, ఇలా మీరు విజిట్ చేస్తున్నందుకు ఇలా చేస్తున్నారా అనేది. అయితే వాళ్ళేం చెప్పారంటే, ఎవరు విజిట్ చేసినా, చేయకపోయినా సరే అండి, మాకు యానిమల్ అనేది పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మాకు ఏ2 మిల్క్ అనేది అవైలబుల్ ఉంటుందండి. మేము మెయిన్‌లీ ఫోకస్ చేస్తుంది ఏ2 మిల్క్ మీద అండి. ఏ2 మిల్క్ అనేది కౌస్ నుంచి రావాలి కాబట్టే మన దేశీ బ్రీడ్స్ అయిన రాతి, గిరి, సాహివాలా, జెర్సీ ఇలాంటి బ్రీడ్స్‌ని మాత్రమే మెయిన్‌లీ పెంచడం జరుగుతుంది. అదే విధంగా వీళ్ళ దగ్గరొచ్చేసి ఓన్లీ ముర్రా జాతికి చెందిన బఫెలోస్‌ని మాత్రమే పెంచుతున్నారండి. అదే విధంగా మీరిప్పుడు చూస్తుందయితే సాహివాలా కవ్ అండి. ఇది మీకైతే జెర్సీ కావు. ఇదొక్కటే ఉంది. ఇది గూడా వాళ్ళు ఒక చిన్న రీజన్ వల్ల అయితే తెచ్చామని చెప్పారు. బట్ జెర్సీ అయితే బ్రీడ్ ప్రాపర్‌గా అయితుంది. ఇదొచ్చేసి మనకి గిరి అండి. గిరి క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఉందని చెప్పేసి. దీంట్లో మీకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్ ద్వారా చెప్పొచ్చు. ఇదైతే రాతి అండి. రాతి అయితే నేను చాలా రేర్‌గా చూస్తా హైదరాబాద్‌లో. వీడైతే రాతి అయితే అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర. వీళ్ళు ఈ 4 బ్రీడ్స్ అయితే మెయిన్‌లీ చూస్తున్నారు. ఇక్కడ వచ్చేసి అయితే నాకు చాలా అంటే దూడల్ని ఈ విధంగా పెంచడం అనేది చాలా బాగుందండి. ఇలా పెంచితే మాత్రం ప్రాపర్‌గా ఉంటాయి. వీళ్ళు ఇంకోటి వాటర్ సిస్టమ్ అండి. అంటే 24 అవర్స్ వాటికి వాటర్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే మనకు పాలు ఎక్కువగా రావాలంటే అది ప్రాపర్‌గా ఫీడింగ్ అనేది చేయాలి. దానికి తగ్గట్టు వాటర్ అనేది తాగుతూ ఉండాలి. ఇక్కడ చూసుకోండి వాటర్ అనేది ఎంత యూనిక్‌గా అంటే మనకు
మన ఏదైతే టెక్నాలజీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాటర్ సిస్టమ్ అనేది కూడా బఫెలోకి ఆ విధంగా అందించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఎప్పుడు ఫ్రెష్ వాటర్ అనేది ఇందులో అవైలబుల్ ఉంటుంది. మీకు చూసుకోవచ్చు వాటి ఎలా ట్రైనింగ్ అయిపోయినాయి అని చెప్పి. ఇదే విధంగా దూడలు కూడా ట్రైనింగ్ కావాలని చెప్పి వాటికి చిన్నగున్నప్పటి నుంచి అలవాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇదైతే మోస్ట్ ఇది మొన్ననే పుట్టిందంట దీపావళి రోజు. ఇదైతే చాలా అట్రాక్టివ్‌గా ఉంది. ఒరిజినల్ గిరి దూడ అండి. మీరు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఎంత యాక్టివ్‌గా ఉందో. అదే విధంగా వీళ్ళ టైమ్ టేబుల్ చూడండండి. అందరూ షాక్ అయిపోలా. ఆ విధంగా అయితే టైమ్ టేబుల్ రాసుకున్నారు. వాళ్ళ దగ్గర మొత్తం ఎన్ని బఫెలోస్ ఉన్నాయి, ఎన్ని కౌస్ ఉన్నాయి, అందులో ప్రెగ్నెంట్ ఎన్నున్నాయి, నాన్ ప్రెగ్నెంట్ ఎంతున్నయి, దూడలు ఎంతున్నయి, అందులో ఫీమేల్స్ ఉన్నాయి, మేల్స్ ఎంతున్నయి, వాటికి ఫీడింగ్ ఏ విధంగా ఇయ్యాలి అని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా అయితే రాయడం జరిగింది. నేను ప్రతీదీ చదివైతే చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఫీడింగ్ టైమ్ టేబుల్ అండి. వీళ్ళ దగ్గరొచ్చేసి ఎవ్రీడే ఫీడింగ్ టైమ్ టేబుల్ అనేది చేంజ్ అవుతుందని చెప్పడం జరిగింది. అదే విధంగా ఈరోజు డేట్ వచ్చేసి 15/11/2025 సాటర్‌డే రోజు ఫీడింగ్ టేబుల్ వచ్చేసి మిల్కింగ్ కౌస్ అయితే 7 ఉన్నాయని చెప్పారు. వాటికొచ్చేసి 30 కేజెస్ పర్ టైమ్ అయితే ఫీడింగ్ ఎయ్యాలని చెప్పారు. అలా 2 టైమ్స్ ఇస్తారంట. మిల్కింగ్ కౌస్ అండ్ బఫెలోస్ అయితే స్టాల్ ఫీడింగ్‌లో అయితే అవైలబుల్ ఉంటాయండి. అదే విధంగా మీరిప్పుడు చూస్తుంది ప్రెగ్నెంట్ కౌస్. ఇందులో వచ్చేసి 11 కౌస్ అండ్ 3 బుల్స్ అయితే ఉన్నాయి. ఇవైతే లూజ్ సిస్టమ్‌లో అయితే అవైలబుల్ ఉంటాయి. వీటికైతే 18 కేజెస్ ఫీడ్ ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది. మార్నింగు, ఈవినింగ్ కలిపి 2 టైమ్స్ ప్రొవైడ్ చేస్తారని చెప్పారు. అదే విధంగా వీళ్ళ దగ్గర మొత్తం 9 దూడలైతే అవైలబుల్ ఉన్నాయండి. వీటికొచ్చేసి 6 మేల్స్, 3 ఫీమేల్స్ అండి. వీటికొచ్చేసి ప్రత్యేకంగా మన మక్క సొప్ప, సోయా బీన్స్‌వి 6+2 8 కేజీలు ప్లస్ 1 కేజీ దాన ప్రకారం మొత్తం 9 కేజీలు ఏస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా ప్రెజెంట్ వీళ్ళ దగ్గర మిల్కింగ్ బఫెలోస్ వచ్చి 16 బఫెలోస్ ఉన్నాయి. వీటన్నిటికైతే స్టాల్ ఫీడింగ్ అయితే అవైలబుల్ ఉందండి. వీటికి పర్ టైమ్ వచ్చేసి 15 కేజెస్ లెక్క 3 టైమ్స్ ప్రొవైడ్ చేస్తారంట. అదే విధంగా వీటిలో ప్రెగ్నెంట్ బఫెలోస్ వచ్చేసి 6 బఫెలోస్ అయితే ఉన్నాయండి. వీటికైతే లూజ్ సిస్టమ్ అయితే రన్ అవుతుంది. వీటికొచ్చేసి 4 కేజెస్ ప్రకారం 4 టైమ్స్ ఇస్తామని చెప్పి రైతైతే మనకు చెప్పడం జరిగింది. వీళ్ళ దగ్గర పడ్డలు 11, దూడలు 5 అయితే ఉన్నాయని చెప్పారు. వీటికి ఫీడింగ్ అయితే పర్ టైమ్ వచ్చేసి 13.5 కేజెస్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. అదే విధంగా వీరు 2 టైమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారంట. వీటిని కూడా లూజ్ సిస్టమ్‌లో అయితే పెంచడం జరుగుతుంది. ఈ వీడియో పైన మీకు ఎటువంటి డౌట్స్ అయినా ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్ ద్వారా అయితే మమ్మల్ని అడగొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వండర్‌ఫుల్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.